హలో అండి, వెల్కమ్ టు కళ్యాణీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గోంగూర మటన్. గోంగూర మటన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది నా స్టైల్ అనమాట. ముందుగా ఫ్రెష్గా ఉన్న మటన్ని శుభ్రం చేసుకొని పక్కకు ఉంచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, మనకు తగ్గిన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి కొద్దిగా షాలో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకుని యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే గోంగూరను అయితే ఫ్రెష్గా కడిగి పెట్టేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకొని అందులోనే కొద్దిగా రాక్ సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా వేగనివ్వాలన్నమాట. మీరు చెప్పండి, మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టం? మటన్ తినని వాళ్ళు ఎవరు చెప్పండి. అందులో గోంగూర వేస్తే ఇంకొద్దిగా టేస్ట్ బాగుంటుందన్నమాట. గోంగూర వేసిన ప్రతి కూర నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది గోంగూర అంటే ఫేవరెటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియచేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన మటన్ అయితే వేగిపోయిందండి, చాలా రెడ్ కలర్లో వచ్చేసింది అనమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేయించుకున్న దాంట్లోనే ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలన్నమాట. నాకైతే 2 స్పూన్స్ దాకా పట్టిందనమాట. మీరు కావాలంటే కేజీకి ఖచ్చితంగా చెప్పాలంటే 3 to 4 స్పూన్స్ దాకా కారం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన గోంగూరని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మన మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ కర్రీలోకి గోంగూర వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే పాడవుతుంది, తక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు. కాబట్టి సరిపోయినంత గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకున్న వెంటనే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ గోంగూర అడుగంటుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ గోంగూరను ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడిని యాడ్ చేసుకొని అండ్ దెన్ దాల్చిన చెక్క పొడులన్నీ నేను మసాలాలన్నీ సపరేట్గా నేనే పట్టుకుంటానండి. హోమ్మేడ్ మసాలాస్ అనమాట. వాటి రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఫైనల్ టచ్ అయితే కొత్తిమీర ఇచ్చేస్తున్నాను అనమాట. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మన మటన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నేనైతే తినేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెసిపీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.